హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మదన్. ఈరోజు మనం సీతంపేటలోని ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ వద్దకు వచ్చాం. ఈ పార్క్ లోపలి అందాలు చూద్దాం పదండి. ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లా నుంచి పాలకొండకు వచ్చాం. పాలకొండ నుంచి సీతంపేట అనేది సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం పాలకొండ నుంచి సీతంపేట వచ్చేసాం. సీతంపేట మెయిన్ జంక్షన్లో ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ఉంటుంది. సీతంపేటలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఈ యొక్క ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ అనేది 20 రూపాయలు. శని ఆదివారాలు అయితే 30 రూపాయలకి తీసుకుంటారు. ఇప్పుడు మనం ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ లోపలికి వచ్చేస్తాం. ఈ పార్కుని చాలా చాలా అందంగా చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పార్కు లోపలికి రాగానే మనకు ముందుగా బ్రిటిష్ కాలం నాటి ఒక చిమ్నీ కనిపిస్తుంది. దీనిని బ్రిటిష్ కాలంలో అంటే 1920-30 ఆ సమయంలో ఈ చిమ్నీని నిర్మించారు. అప్పటి నుంచి ఈ చిమ్నీని పరిరక్షిస్తూ వస్తూ ఉన్నారు. ఈ యొక్క చిమ్నీ అనేది పార్క్ ఏర్పాటు చేయకముందే ఇక్కడ ఉంది. ఈ యొక్క చిమ్నీతో పాటు అలా ముందుకు వెళితే ఒక చెరువు కనిపిస్తుంది. ఈ చెరువు కూడా ఈ యొక్క పార్కుని ఏర్పాటు చేయక ముందు నుంచి ఈ చెరువు ఉంది. ఈ చెరువుని గతంలో రవికెల బంద అని పిలిచేవారు. ఈ యొక్క పార్కుకి ప్రత్యేక ఆకర్షణగా ఈ చెరువు నిలుస్తోంది. ఈ చెరువు సుమారు 3.2 ఎకరాల్లో విస్తరించి ఉండేది. అయితే అప్పట్లో ఇది పశువులకు ఆవాసంగా, బహిరంగ మల విసర్జనకు ఆలవాలంగా ఉండేది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అప్పటి ఐటీడీఏ పీఓ శ్రీ లోతేటి శివశంకర్ గారు 2017 ఏప్రిల్ 14 అనగా అంబేద్కర్ జయంతి రోజున జలవిహార్ పేరుతో ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఈ చెరువు చుట్టూ పార్కు మాదిరిగా అభివృద్ధి చేశారు. అలాగే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న మెడ్డుగూడ జలపాతాన్ని కూడా అభివృద్ధి చేశారు. కేవలం 40 లక్షల అంచనా వ్యయంతో 3 ఎకరాల జల విహార్గా జరిగిన ఈ శంకుస్థాపన 1 సంవత్సర కాలంలో చాలా శాఖల సహకారంతో 3 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ సాహస ఉద్యానవనం ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్కుగా ఇది అవతరించింది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పేరు అనేది మనకు కనిపిస్తుంది. బాల విహార్, ఆనంద విహార్, జల విహార్, వినోద్ విహార్, వైవిధ్య విహార్, అపూర్వ, శౌర్య, వినూత్న, అశ్వ, విస్మయ, ఊయల, గగన, వైవిధ్య, వెన్నెల విహారాలు, ఇలా చాలా విహారాలతో ఈ పార్కుని 2018 ఏప్రిల్ 25న ప్రారంభించారు. ఈ పార్కు యొక్క ముఖ్యమైన విశేషాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే తొలి సాహస ఉద్యానవనం ఈ ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్. అలాగే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా గిరిజన యువతతో నిర్వహిస్తున్న తొలి పార్క్ ఇదే. భూమి, జల, గగన విహారాలు ఒకే చోట ఉన్న తొలి పార్కు కూడా ఇదే. గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో తొలి 5D థియేటర్ నెలకొల్పిన పార్క్ ఇది. అయితే గతంలో ఇక్కడ 5D థియేటర్ అనేది కొంతకాలం మూతబడి ఉంది, తర్వాత రీఓపెనింగ్ చేశారు. ఇంకొకటి, ఆనాటి బాల్య జానపద క్రీడల స్మృతులను తెలియజేసే విధంగా కొన్ని శిల్పాలు అనేవి ఇక్కడ ఆవిష్కరించారు. చాలా చాలా అందంగా కనిపిస్తాయి చూడండి. ఇవి బొమ్మలు అనేవి చాలా సజీవంగా ఉండేటట్లు చాలా అందంగా తీర్చిదిద్దారు. ఈ పార్కుకి ఇవి చాలా చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉన్నాయి. అక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ధరని నిర్ణయించారు. ఇక్కడ మనకి 5D థియేటర్లోకి వెళ్ళాలంటే ఒక్కొక్కరికి 100 రూపాయల టికెట్ ఉంటుంది. అయితే 2 కంటే ఎక్కువ మంది ఉంటేనే దీనిని ప్రదర్శిస్తామని ఇక్కడ నిర్వాహకులు చెప్పడంతో వెనక్కి వచ్చేసాను. గత కొంతకాలంగా ఈ 5D థియేటరు మూసి ఉంది. మళ్ళీ ఇటీవల కొద్ది రోజులుగా ఈ థియేటర్ని పర్యాటకుల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చారు. ఈ థియేటర్ని 2019లో ఐటీడీఏ పీఓ శివశంకర్ గారు ప్రారంభించారు. ఇటువంటి అనేక పార్కులను, సందర్శనీయ ప్రదేశాలను, చారిత్రాత్మక కట్టడాలను, పుణ్యక్షేత్రాలను మీకు చూపించేందుకు, వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.